హాయ్ ఫ్రెండ్స్, ది ఒడిస్సీ క్రిస్టఫర్ నోలాన్. మనకి రాజమౌళి ఎలాగో హాలీవుడ్లో క్రిస్టఫర్ నోలాన్ అలా. ఆయన అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ది ఒడిస్సీ. ఓపెన్ హైమర్ లాంటి సినిమా తీసి కొంతమందికి పిచ్చెక్కించిన క్రిస్టఫర్ నోలాన్ ఈ సినిమాని ఎలా తీస్తాడో అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ సినిమా మొత్తం చాలా వరకు గ్రాఫిక్స్ అవసరం. ఒంటికన్ను రాక్షసుడు, 6 తలల వింత జంతువులు, అద్భుతమైన కమల పువ్వులుండే ఐలాండ్లు, ఇలాంటివి చాలా ఉంటాయి ఈ ఒరిజినల్ కథలో. ఈ కథ మీకు నెట్లో ఎక్కడ వెతికినా ఈజీగా దొరుకుతుంది. హోమర్ రచించిన ఇలియాడ్, ది ఒడిస్సీ నవళ్ళు తెలుగు అనువాదం కూడా దొరుకుతాయి. అయితే కథ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అదేం పెద్ద గంటలు ఉండదు. నేను 3 నిమిషాల్లో చెప్పేశాను. మీరు కథ వినాలనుకుంటే ఆ వీడియోని చూడొచ్చు. అయితే ఈ సినిమాని నోలాన్ ఎలా తెరకెక్కించాడు అన్నదే వెరైటీ ఈ సినిమాలో. ఎందుకంటే తక్కువ విఎఫ్ఎక్స్ వాడి మ్యాక్సిమం రియల్ లొకేషన్స్లో అద్భుతంగా తెరకెక్కించాడు నోలాన్. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ యాక్టర్స్. ప్రతి పాత్రకి అతను ఎంచుకున్న యాక్టర్స్ అద్భుతంగా చేశారు. ఒక్క హెలెన్ పాత్ర తప్ప ఆ పాత్ర అంత కరెక్ట్గా సూటబుల్గా అనిపించదు. ఎందుకంటే ఆ పాత్ర కోసమా యుద్ధాలు చేశారు, ట్రాయ్ యుద్ధం అనిపిస్తుంది ఆ పాత్రను చూసిన తర్వాత. మ్యాట్ డామన్ ఒడిసెస్ పాత్రలో అద్భుతంగా చేశాడు. అతని భార్య పాత్ర యానే హ్యాథ్వే పెనలో పాత్రలో అద్భుతంగా చేసింది. టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో పర్వాలేదు అనిపిస్తాడు, మరీ సూపర్ కాదు కానీ ఓకే. ఇక విలన్గా రాబర్ట్ ప్యాటిన్సన్ చాలా రోజుల నుంచి నోలాన్ సినిమాలు ఎక్కువగా కనిపించే నటుడు. ఇతను టెనెట్లో కూడా ఉంటాడు. చాలా బాగా చేశాడు అతను. అందరూ చాలా బాగా చేశారు. జెండయ్య పాత్ర దారి తప్పిన హీరోని కరెక్ట్ మార్గంలో పెట్టే దేవత పాత్రలో బాగా చేసింది. నటీనటులందరూ అద్భుతమైన నటన ప్రదర్శించడం ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. ఆ తర్వాత లుడ్విగ్ గొరాన్సన్ అందించిన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్. ఒక్కొక్క దగ్గర సైలెంట్గానే ఉంటూ ఒక్కొక్క దగ్గర సినిమాని పీక్స్లో నిలబెట్టింది. న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి పురాతన కాలం ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొచ్చి చేయడం వల్ల ఆ కాలంలో ఉన్న ఫీలింగ్ని కలిగిస్తుంది ప్రేక్షకులకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక ఆర్ట్ డైరెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాస్ట్యూమ్స్ అయితే వావ్ అనిపిస్తాయి. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. విఎఫ్ఎక్స్ కూడా సూపర్. ఉన్న కొద్దిసేపు విఎఫ్ఎక్స్ కూడా వావ్ అనిపిస్తాయి. ముఖ్యంగా వింత వింత జంతువుల్ని సృష్టించిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాని నిలబెట్టిన మరో అంశం ఏంటి అంటే ఎమోషన్. ఓ తండ్రి యుద్ధం చేసిన తర్వాత తన భార్యని కొడుకుని కలుసుకోవడం కోసం, కొడుకు పుట్టినప్పుడు కూడా ఎలా ఉన్నాడో కూడా చూడకుండానే యుద్ధానికి బయలుదేరిన తండ్రి అతను పడే ఆవేదనని తెర మీద చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు మ్యాట్ డామన్. ఇక నోలాన్ ఎమోషన్ని పిండేశాడు తండ్రి పాత్ర నుంచి. అదే ఈ సినిమాకి అత్యంత ప్రధాన కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఇక నోలాన్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే యాక్షన్ సన్నివేశాలు, ట్రాయ్ యుద్ధఘట్టం కానీ, ఒడిసీ సముద్ర ప్రయాణం కానీ అద్భుతంగా అనిపిస్తాయి. స్పెల్ బౌండ్ అయిపోతారు మీరు. ఆ విజువల్స్ కానీ, ఆ కలర్ కరెక్షన్ కానీ కట్టి పడేస్తాయని ఈజీగా చెప్పొచ్చు. అద్భుతమైన సౌండ్ డిజైన్ ఆ యాక్షన్ సన్నివేశాలు ఇంకా ఎలివేట్ చేస్తుంది. సముద్రంలో తీసిన సన్నివేశాలన్నీ నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని ఏ స్క్రీన్లో చూడాలి, ఎక్కడ చూడాలి అన్నది మీ ఇష్టం. ఒక పెద్ద స్క్రీన్లో, ఫ్లాట్ రేషియో ఉన్న స్క్రీన్లో చూడొచ్చు. నోలాన్ తీసిన సినిమా అంతా మనం చూడలేం. ఎందుకంటే మన ఇండియాలో, ముఖ్యంగా మన హైదరాబాద్లో ఐమాక్స్ వెర్షన్లు లేవు. రియల్ ట్రూ ఐమాక్స్ వెర్షన్ లేదు. ఆ డిజిటల్ ఐమాక్స్ అన్న ఉందంటే అది కూడా లేదు. మనకున్నదల్లా పీసీఎక్స్ స్క్రీన్ 4 అంతే. ఆ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీరు చూడొచ్చు. అంటే పీసీఎక్స్ స్క్రీన్ 6 చాలా పెద్దది ఉంటుంది. మరి ఫుల్ ఫ్లాట్ రేషియో వేస్తాడో తెలీదు, కోప్ వేస్తాడో తెలీదు. ఇవన్నీ మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత లేదా ఆల్రెడీ చూసిన వాళ్ళని అడిగి తెలుసుకొని వెళ్ళండి. సినిమా అయితే అదిరిపోయింది. లాస్ట్ 40 నిమిషాలు సినిమాకి ఆయువు పట్టని చెప్పొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి ఫీల్తో థియేటర్ నుంచి బయటికి వెళ్తాం. అంటే ఒక అద్భుతాన్ని, ఒక కళాఖండాన్ని మనం చూసాం అన్న ఫీలింగ్తో బయటికి వెళ్తాం. అది మాత్రం నిజం. ఈ సినిమాలో తప్పులేమి లేవా అంటే నాకైతే ఏం కనిపించలేదు. అక్కడక్కడ కొంచెం డైలాగ్స్ ఉంటాయి, కొంచెం ల్యాగ్ ఉంటుంది. అయినా సరే అవి సినిమాలో భాగంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్లతో నిండి ఉండడం వల్ల అవేమీ మనకి ఫాల్ట్లా అనిపించవు. ముఖ్యంగా నాకేం అనిపించలేదు. ఒక అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఈ సినిమా నేను ఇంగ్లీష్లో చూశాను. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో నాకు తెలియదు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ తెలుగు డబ్బింగ్ చూసి మళ్ళీ ఇంకోసారి మీకు రివ్యూ ఇవ్వను, ఎందుకంటే టైం వేస్ట్. ఈ రివ్యూతోనే సరిపెట్టుకోండి.
కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?